బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వికారాబాద్లోని అనంతగిరి హిల్స్లో ఉప్పల్ బాలు హల్చల్ చేశాడు. అనంతగిరి హిల్స్లో థార్ పైన తను స్టంట్స్ చేసి ఒక రీల్ని చేశాడు. దాన్ని సోషల్ మీడియా మాధ్యమంలో పోస్ట్ చేశాడు. థార్పై కూర్చొని ఉప్పల్ బాలు చాలా డేంజరస్ విన్యాసాలు అవన్నీ చేసి ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఉప్పల్ బాలుకు సంబంధించిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రమాదకరమైన ఈ స్టంట్స్ చేయడంపై పుణ్యక్షేత్రంలో అప్రతిష్ట పాలు చేస్తున్నాడు అంటూ వింత చేష్టలు పాల్పడ్డారు అంటూ ఉప్పల్ బాలు అలాగే అతనితో ఉన్న అనుచరుల పైన స్థానికులు ఫిర్యాదు చేశారు. ఉప్పల్ బాలుపై కేసు నమోదైంది. ప్రస్తుతానికి వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోస్ని విజువల్స్ని మనం చూస్తున్నాం. చూడండి, ఒక రన్నింగ్ వెహికల్ పైన కూర్చొని, సరే ఆగి ఉన్న వెహికల్ పైన కూర్చోవడం ఓకే, అక్కడ దాకా బాగానే ఉంది, కానీ దాని తర్వాత ఆ వెహికల్ మూవ్ అవుతూ అటు ఇటు కదులుతున్న సమయంలో దాని మీద కూర్చొని రకరకాల విన్యాసాలు ఏవైతే చేశాడో అవి డేంజరస్ స్టంట్స్. అందులోనూ ఇవన్నీ చేసి చూడండి, రైట్ సైడ్ బాక్స్లో చూడండి, దాని మీద నిల్చున్నాడు. ఒక్క క్షణం బ్రేక్ వేసినా, కొంచెం అటుటైనా ఆ మనిషి ఆ కారు ముందు పడిపోయినా పక్కకు పడిపోయినా చనిపోయే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఈ వీడియోస్ని సోషల్ మీడియా మాధ్యమంలో పోస్ట్ చేస్తే అందరూ ఇది ఒక కామన్ థింగ్, అంటే ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయొచ్చు, ఇలాంటి స్టంట్స్ కూడా చేయొచ్చు అన్న ఆలోచన చాలామంది యువతని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే ఒక పుణ్యక్షేత్రమైన అనంతగిరి హిల్స్లో ఇలాంటి డేంజరస్ స్టంట్స్ ఇవన్నీ చేయడం కూడా సరికాదంటూ స్థానికులు అయితే మొత్తానికైతే దీనిపైన చాలా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళందరూ పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉప్పల్ బాలుతో పాటు ఎవరైతే ఆ స్టంట్స్లో పాల్గొన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కేసుని నమోదు చేయాలంటూ మొత్తం మీద యాక్షన్ తీసుకోవాలని పోలీసులని ఆశ్రయించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ చూడండి. ఎస్, ఒక్కసారి ఆ వీడియోస్ చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, విన్నారు కదా. ఇక్కడ షాక్ అయ్యారా అని అందరు అడుగుతున్నారు, కానీ వాస్తవానికి ఇప్పుడు ఉప్పల్ బాలు షాక్ అయ్యాడు. మేము ఉప్పల్ బాలుని ఫోన్లో కాంటాక్ట్ చేసే ప్రయత్నం కూడా చేసాం. ఫోన్ చేసి మాట్లాడితే నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, నేను మాట్లాడలేనని ఫోన్ పెట్టేసి నెక్స్ట్ మినిట్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసిన పరిస్థితి. సో జనాలు షాక్ అయ్యారా, ప్రజలు షాక్ అయ్యారా లేదా, కానీ ఖచ్చితంగా ఉప్పల్ బాలు అయితే షాక్లోనే ఉన్నాడు. ఫోన్లో మాట్లాడే పరిస్థితి కూడా లేదు, చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరోపక్కన స్థానికులందరూ కూడా మరి ఇలాంటి చోట, ఒక పుణ్యక్షేత్రం అలాంటి చోట ఇలాంటి డేంజరస్ స్టంట్స్ చేయడం సరికాదు, ఇక్కడ మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అలాగే ఈ ఆలయానికి ఏదైతే ప్రాముఖ్యత ఉందో దాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం ఉప్పల్ బాలు చేశాడు అంటూ కూడా కామెంట్ చేశారు. మొత్తం మీద అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు, భక్తులు, ప్రజలు వీరందరూ కూడా ఆ ఉప్పల్ బాలు చేసిన ఈ విన్యాసాలు, వికృత చేష్టలని వాళ్ళు తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆ వెహికల్ ఎవరైతే నడిపారో వాళ్ళు, తనతో పాటున్న అనుచరులు వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అంటూ వాళ్ళపైన కేసుని పోలీసులు అయితే నమోదు చేయడం జరిగింది. మొత్తం మీద ఉప్పల్ బాలు పైన మరి యాక్షన్ తీసుకోబోతున్నారా? ఇలాంటి స్టంట్స్ చేసి సోషల్ మీడియాలో పెడితే మరి చూసిన యువత కూడా ఏమనుకుంటుంది, ఇలాంటి స్టంట్స్ అంతా సర్వసాధారణం, ఎక్కడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు అన్న ఉద్దేశంతో చేసి ఏదైనా జరగరానిది జరిగితే దానికి ఎవరు బాధ్యులు? ఉప్పల్ బాలు ఆ వీడియోలో చూడండి, షాక్ అయ్యారా, నన్ను కాపాడండి అంటూ చాలా ఏదో కామెడీగా చేశారు, కానీ ఎంత సీరియస్ విషయం అనేది అర్థం కావట్లేదు ఉప్పల్ బాలుకి. ఒకవేళ ఒక్కసారి బ్రేక్ వేసినా, ఎదురుగా ఎవరైనా మనుషులు కానీ వ్యక్తులు కానీ వచ్చినా, సడన్గా ఏదైనా ప్రాబ్లం అయినా ఆ పైనుంచి, ఆ తార్ పైనుంచి అమాంతం కింద పడిపోయి తలకు గాయాలై చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. చనిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, ఉప్పల్ బాలు తన ప్రాణాల గురించి ఆలోచించకపోయినా ఇలాంటి వీడియోని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది సోషల్ మీడియాలో. ఓకే, ఇలాంటి స్టంట్స్ కూడా చేయొచ్చు అని వేరే వాళ్ళు, యువకులు
యువకులు మరి యూత్ ఒకవేళ చెడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం మీద ఆ వీడియోని ఇమీడియట్గా డిలీట్ చేయాలి, ఆ వీడియోని సర్క్యులేట్ చేయకుండా ఆపాలి. అలాగే ఎట్ ద సేమ్ టైం ఉప్పల్ బాలు పైన తగిన యాక్షన్ కూడా తీసుకోవాలి. దీనికి సంబంధించి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనింద్ర అందుబాటులో ఉన్నారు, అనింద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనింద్ర, చెప్పండి, ఉప్పల్ బాలు చేసిన ఈ స్టంట్స్ అలాగే ఒక పుణ్యక్షేత్రము వీటన్నిటిపైన ఎలాంటి స్పందన వస్తుంది? దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? కళ్యాణ్, ప్రకృతి అందాలు ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో ప్రసిద్ధి చెందినటువంటి అనంతగిరి పుణ్యక్షేత్రంలో సోషల్ మీడియా కోసం చేసిన ప్రమాదకరమైన స్టంట్ల వివాదానికి దారితీశాయి. ఉప్పల్ బాలు ఎవరైతే ఉన్నారో ఈ ఉప్పల్ బాలు కార్ పైన ఎక్కి తను విన్యాసాలు చేస్తూ కూడా అక్కడున్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేయడం జరిగింది. సో అనంతగిరి రోడ్డుపై కారు పై భాగంపై కూర్చుని విన్యాసాలు చేసినట్లు కనిపిస్తున్న ఉప్పల్ బాలు వీడియోలు ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై వికారాబాద్ జిల్లా ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిత్యం వేలాది మంది భక్తులు పర్యాటకులు సందర్శించే పవిత్రమైన పర్యాటక ప్రాంతంలో ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని, ఏమాత్రం సమంజసం కాదని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి వారికి పైన ఇటువంటి చర్యల పైన ప్రభుత్వం తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదం ఉందని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదే సమయంలో ఈ ఘటన జరిగిన సమయంలో పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఎక్కడ ఉన్నారనే ప్రశ్నలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తలెత్తుతున్న పరిస్థితి. సాధారణ పర్యాటకులు చిన్న కెమెరాలతో ఫోటోలు లేదా వీడియోలు చిత్రీకరించిన నిబంధనల పేరుతో చర్యలు తీసుకుంటారని, అయితే బహిరంగంగా ఇటువంటి స్టంట్లు చేస్తూ వీడియోలు చిత్రీకరించిన వారిపైన ఎందుకు స్పందించట్లేదంటూ కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అనంతగిరి ఘాట్ రోడ్ పై ఉప్పల్ బాలు అతని అనుచరులు చేసినటువంటి ప్రచారం జరుగుతున్న ఈ స్టంట్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ ప్రజలైతే ప్రస్తుతం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలను ప్రోత్సహించకుండా కఠినంగా వ్యవహరిస్తేనే పర్యాటక ప్రాంతాల గౌరవం, భద్రత పరిరక్షించబడుతుందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు పోలీసులు గాని లేదా అటవీ శాఖ అధికారులు గాని అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే విడుదల చేయలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రామాణికతనే ఇప్పుడు ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలపై అధికారులు విచారణ చేసిన తర్వాత అనంతరం మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అసలు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు. సో ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేసినట్టు కొంతమంది చెప్తున్న పరిస్థితి. సో మరి కేసు ఫైల్ చేస్తే ఉప్పల్ బాలు పై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? సో ఉప్పల్ బాలు దీని మీద ఎటువంటి ఒపీనియన్ అనేది చెప్తారు? అసలు ఎందుకు చేశారో, ఇక్కడ అక్కడికి వెళ్ళి స్టంట్ చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? సో దాన్ని మళ్ళీ ఆ వీడియో తీసి ఎందుకు మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అనే దానిపైన ఉప్పల్ బాలు నుంచి కూడా ఒక వివరణ అయితే రావాల్సి ఉంది. సో ఎందుకు చేశారు అనే దానిపైన కూడా. సో అక్కడ వాళ్ళు వీడియో షూట్ చేస్తున్నప్పుడు కూడా అక్కడికి వచ్చి కొంతమంది ప్రజలు వచ్చి వాళ్ళని క్వశ్చన్ చేసిన ఆ వీడియోస్ కూడా మనం చూడొచ్చు. సో అక్కడ ప్రజలంతా కూడా అక్కడ క్వశ్చన్ చేశారు, వచ్చి చేస్తున్న స్టంట్స్ అంతా కూడా చూసి భయభ్రాంతులకు గురైన పరిస్థితి అక్కడ. సో ప్రస్తుతానికి ఉప్పల్ బాలు అయితే దీనికి సంబంధించి సో ఎటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. సో చూడాలి, సో అధికారుల నుంచి ఏదైనా నోటీస్ వెళితే సో తర్వాత ఉప్పల్ బాలు ఏదైనా రియాక్ట్ అవుతాడేమో. సో మళ్ళీ ఇటువంటివి రిపీట్ అవ్వకుండా అయితే అక్కడ ప్రజలు అయితే డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. సో మరి ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి కళ్యాణ్. రైట్ అనింద్ర, దీనికి సంబంధించి ఈ వీడియోకి వైరల్ అవుతున్న ఈ వీడియోస్కి సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది ఉప్పల్ బాలు చేసిన ఈ స్టంట్స్ పైన? కళ్యాణ్, సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు కామెంట్స్ కూడా అందరూ కూడా ఇంతకు ముందు నుంచి కూడా ఉప్పల్ బాలు వీడియోస్ అంటే సో ఇంతకు ముందు కొన్ని వీడియోస్ చూసాం. రోడ్ల పైన పరిగెడుతూ అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ సో ట్రాఫిక్ మధ్యలో నుంచి పరిగెడుతూ ఇటువంటి వీడియోలు కూడా కొన్ని ఇంతకు ముందు వైరల్ అయిన వీడియోస్ కూడా ఉన్నవి. సో అక్కడి నుంచి కూడా సోషల్ మీడియాలో మొత్తం కూడా అందరూ కూడా ఇటువంటి వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సో ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు వీడియోస్ చేస్తూ ప్రజల్ని డిస్టర్బ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఎందుకు వీళ్ళపైన ఒక రియాక్షన్ అనేది రావట్లేదు? ఎందుకు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు? సో ఇంకా వీళ్ళు ఇలానే వదిలేస్తే ముందు ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేం చేస్తారో మనం ఫ్యూచర్ లో చూడాల్సి వస్తుంది అంటూ కూడా సోషల్ మీడియా మొత్తం కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. సో అయితే ఈ మధ్య కాలంలో ఇలా వైరల్ అవడానికి ఏదో ఒక వీడియో చేయడం, కొత్తగా ఏదో ఒకటి ట్రై చేసి ఏదో ఒకలాగా
ఫేమస్ అవ్వాలి. సో మళ్ళీ మన పేరు సోషల్ మీడియాలో వినిపించాలి, మన గురించి అందరూ కూడా మాట్లాడుకోవాలి. ప్లస్ ఇప్పుడు సో బిగ్ బాస్ లాంటివి, అగ్ని పరీక్ష లాంటివి ఇటువంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి సో వాటి కోసం ప్రయత్నాలు చేయడానికి కూడా ఏదో ఒకలాగా వైరల్ అవ్వాలని ఇటువంటివి చేస్తూ ఉంటారు అనేది కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి కళ్యాణ్. రైట్ అనేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఉప్పల్ బాలు చేసిన ఈ స్టంట్స్ సంబంధించిన రీల్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని స్థానికంగా ఉన్న ప్రజలు, అక్కడ వికారాబాద్లో అనంతగిరి ఒక పర్యాటక కేంద్రం, అలాగే ఒక పుణ్యక్షేత్రం కూడా ఉంది, అక్కడ ఇలాంటి డేంజరస్ స్టంట్స్ విన్యాసాలు చేయడం సరికాదు, దాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ తనపైన కేసును నమోదు చేయడం జరిగింది వికారాబాద్ పోలీసులు. మొత్తం మీద యువతని కూడా ఒకసారి తప్పుదోవ పట్టించేలాగా ఈ స్టంట్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. యువత ఇన్స్పైర్ అయ్యి మరి వాళ్ళు కూడా ఇలాంటి స్టంట్ చేసి గాయాల పాలై ఇంకేదైనా అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉప్పల్ బాలు పైన యాక్షన్ తీసుకోబోతున్నారా, దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం రానున్న రోజుల్లో. దీనికి సంబంధించి ఒక్కసారి ఈ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ వీడియో పైన ఉప్పల్ బాలు చేసిన ఈ విన్యాసాల పైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీగా. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.